Welcome to Tech Wonders YouTube channel. నాకు ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ వద్దు, ఐ జస్ట్ నీడ్ అ షేర్. సో నేను ఎందుకు షేర్ చేయమన్నా అంటే, మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఏంది అంటే, ఒక స్కామర్ వాడు ఎక్కడో అబ్రాడ్ కంట్రీలో ఉండి మన ఇండియా గురించి, మన సైబర్ క్రైమ్ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అది చాలా తప్పు. ఇట్స్ లిటరలీ అ బిగ్ మిస్టేక్. సో నేను అసలు ఏం జరిగింది మొత్తం కేస్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో మనం 3 సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సైబర్ స్కామ్స్ ఇన్ ఇండియా, హౌ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అనేది ఒక సెగ్మెంట్. ఇంకొక సెగ్మెంట్ వచ్చి హౌ పీపుల్ ఇన్ ఇండియా క్యాన్ సర్వైవ్ ఫ్రమ్ సైబర్ స్కామ్స్. థర్డ్ సెగ్మెంట్ వచ్చి విల్ రియలీ సైబర్ స్కామ్స్ స్టాప్ ఆర్ ఇవాల్వ్ అనే సెగ్మెంట్స్, 3 సెగ్మెంట్స్ మాట్లాడదాం. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ కూడా చెప్తాం, విచ్ ఇస్ హౌ అవర్ డేటా ఈజ్ లీకింగ్ టు సైబర్ పీపుల్, స్కామర్స్. సో ఇంతకంటే ముందు మీరు ఈ వీడియోని షేర్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత వీలైతే అంత షేర్ చేయండి. సో ఇట్ విల్ గివ్ అస్ మోర్ బూస్ట్ అండ్ సపోర్ట్. సో ఈ కాల్ రికార్డింగ్ వినే ముందు మీకు కాల్ రికార్డింగ్ వినిపిస్తాయి వీడియోలో. కాల్ రికార్డింగ్ వినే ముందు ఫస్ట్ ఇనీషియల్గా అసలు ఏం జరిగిందో సినారియో చెప్తాయి. మార్నింగ్ నేను లేచి జస్ట్ రిలాక్స్ అయ్యి అట్లా మార్నింగ్ లేచి నేను బ్రేక్ఫాస్ట్ చేసి ప్లేట్ వేస్తున్నా. లిటరలీ ప్లేట్ వేస్తుంటే కాల్ వచ్చింది. కాల్ వచ్చి అది నేను చూడగానే నేను అనుకున్నా ఇట్స్ స్కామ్ కాల్ అని. ఏందో లిఫ్ట్ చేద్దాము, దొరికితే వీడియో అవుతుంది కదా అనే ఒక ఇంటెన్షన్తో అయితే లిఫ్ట్ చేశాను. సో మీకు తెలిస్తే యూ గైజ్ లిటరలీ ఫీల్ బ్యాడ్. వాడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, నేను స్కామర్ కదా నువ్వు అంటే ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఐ పిటీ ఆన్ యూ. మీరు చూడండి కాల్ రికార్డింగ్ని, మీరు విన్న తర్వాత మీరే చెప్పండి. వాడు ఏమంటాడు, మీ ఇండియాలో సైబర్ స్కామ్స్ మీరు ఆపుతున్నారా ఫస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు ఖాళీ వాళ్ళు నేను తిట్టా, దాన్ని నేను నాకు కాల్ అయిపోయిన తర్వాత మైండ్ అసలు ప్రాపర్గా పనిచేయలే. సో నేను ఏం చేశా, దీన్ని వీడియో తీసి పెడదాం ఆడియన్స్లోకి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ వీ హ్యావ్ అ వీడియో షెడ్యూల్డ్. మేము మా టీం అంతా కూడా వేరే వీడియోస్ పైన వర్క్ చేస్తున్నాము. చాలా మంచి వీడియోస్ రెడీగా ఉన్నాయి. షెడ్యూల్ కూడా చేస్తున్నాము, ఒక 2-3 వీడియోస్. కొన్ని వీడియోస్ ఎడిటింగ్లో ఉన్నాయి. సో అవన్నీ ఆపినా నేను. నాకు యాక్చువల్గా నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది మాది. సో ఆ వీడియోని కూడా నేను పబ్లిష్ చేసుకొని షేర్ చేసుకోలేదు, ప్రాపర్గా నేను షేర్ చేసుకొని మార్కెట్ చేసుకోలేదు ఆ వీడియోని నేను, టు గెట్ ద సబ్స్క్రైబర్స్. నాకు ఇప్పుడు దానికి ప్రజెంట్ వీడియో చేసే టైంకి వ్యూస్ ఒక 45 50 ఎంతో ఉంది నాకు తెలిసి, అంతే. అయినా కూడా నేను ఇప్పుడు ఆ వీడియో పెడుతున్నా, బికాస్ ఈ విషయం అందరికీ తెలవాలా. పీపుల్ షుడ్ నో ద ట్రూత్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం. అదేంటి అంటే, ఇప్పుడు మీకు ఒక కాల్ రికార్డింగ్ వినిపిస్తాయి ఇనీషియల్గా. ఆ కాల్ రికార్డింగ్ విన్నాక మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఫస్ట్ కాల్ రికార్డింగ్ మొత్తం వినండి, దాని తర్వాత సెగ్మెంట్ బై సెగ్మెంట్ మాట్లాడదాం. ఓకే. ఒక్క నిమిషం. సో ఈ కాల్ రికార్డింగ్, ప్లీజ్ లిసన్ ఇట్. సో వెయిట్, వినండి. What is this call about? 1 minute. ఒకసారి నేను, అతని వాయిస్ కూడా ప్రాపర్గా లేదు, సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూమ్ ఫుల్ పెట్టినా ఒకసారి. I got the call. ఫస్ట్ నుంచి పెడతాను. Okay. क्या स्कैमर भरते क्या आप?
क्या? मैं साइबर क्राइम से बात कर रहा हूँ, मेरे से वो सब मत करो आप। వినండి. जो चीज क्या कहते साइबर क्राइम से बात करो, ऐसे अगर आप लोग होते तो क्राइम इंडिया में कंट्रोल कर लिया था आप लोगों का, इतनी के अंदर पानी में साइबर क्राइम वालों ने और ऐसी चीज क्या कस्टमर जिसका आपका खून पी लेंगे साइबर क्राइम। देख आप भी अब मैं क्या करते देखो आप। एक मिनट रुक। कुछ नहीं करते, बात नहीं करते, बातों के अलावा जो काम है। अच्छा देखता हूँ मैं आज से। मैं एक यूट्यूबर है आपका। हाँ कहते हैं साइबर क्राइम से, कभी कहते हैं क्या बोल रहे हैं भाई? हाँ? क्या बोल रहे हैं? क्या देर है आपका? कौन सी साइबर क्राइम से? हैदराबाद लोड़े वाले हाँ पता है मैं कौन हूँ? चल पुलिस बात कर रहा हूँ मैं। नरेंद्र मोदी। अंबानी को क्या लगता है? अब बताओ आप रियलिटी टीच कोरियर का है क्या? कस्टमर एग्जीक्यूटिव बताओ रे। नहीं हूँ नहीं बता दिया फिर भी बात कर रहा बच्चों ने क्योंकि समझ रहा भाई मैं आपका आईपी एड्रेस ट्रैक कर रहा हूँ, अभी मिल रहे हैं ना? नहीं कर सकता यार, नहीं कर सकता। देखेंगे क्या कर सकते हैं, देखेंगे भाई। ఇది వరుస. సో మీరు కాల్ రికార్డింగ్ మొత్తం విన్నారు. అందులో నేను కొంచెం ఓవర్ చేసినాను కూడా మీకు అనిపించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకే అనిపించింది. కొంచెం మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసి అసలు ఇది ఏడు వరకు పోతుందో తెలుసుకుంటే బాగుండు అని చెప్పి కాల్ అయిపోయిన తర్వాత ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్ రియలీ. నాకు ట్రిగర్ అయిపోయాను నేను లిటరల్లీ. వాడు అట్లా మాట్లాడేసరికి నేను ట్రిగర్ అయిపోయినా. ఫస్ట్ నేను సైబర్ క్రైమ్ చెప్పిందని కూడా వాడు భయపడతాడా లేదా చూద్దామని చెప్పి వాడి ఎస్టిమేషన్ మన మైండ్ ఎట్లుంటుందో చెక్ చేద్దామని చెప్పాను. వాళ్ళు దేనికైనా రెడీ అన్నట్టు తెగించడానికి రెడీగా ఉన్నారు. లిటరలీ దేవర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. వాడు ఏ కంట్రీలలో ఉండి వాడు మాట్లాడుతున్నాడు చూడండి, అది నాకు కాలింది. నేను అంత ఇమ్మెచ్యూర్గా డీల్ చేసిన. నేను ఎవరో తెలుసా, నేను ఎవరో. వాడికి ఎక్కడైనా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాడు ఎక్కడైనా భయపడతాడా, సారీ చెప్తాడా, వాడు ఏం చెప్తాడో చూద్దామని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి నేను ఇంకా ట్రిగర్ అయిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. నేను మధ్యలో బూతులు మాట్లాడినా, దానికి నేను మళ్ళీ ఎడిట్ చేసుకొని ఆడియోని అంతా బీప్ వేసుకున్నా. నేను దాన్ని ఎడిట్ చేసి బీప్ వేసుకొని అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వీడియోలో. సో నేను ఎక్కడనో కాడ వాడు ఫీల్ అవుతాడేమో, రియలైజ్ అయ్యి సారీ చెప్తాడేమో, ఏదైనా చెప్తాడేమో అని చెప్పి వాడు భయపడతాడా కొంచెం అన్నది చూద్దామని నేను పెట్టుకున్నా. నేను నా మైండ్లో ఉండే అది. సో చెప్తున్నా కదా, లిటరలీ 0% ఫియర్. నాకు ఎక్కడ కాలిందంటే మన ఇండియన్ సైబర్ క్రైమ్ని వాడు అన్నాడు. మీకు ఒకసారి పాయింట్ ప్లే చేస్తాను. వెయిట్ ఒక్క సెకండ్, నాకు టైం వేయండి. వెయిట్ 1 minute. 1 minute. Downloads, media player window, play button alt, PCTRL+P. Wait. Downloads, file explorer, media player, space system menu, media player, C. Downloads, media player window, space system menu, C. Downloads, file explorer, items new list, today grouping expanded, call 1 of 30. A media player 1 of 7. Microsoft Soundtrack, VLC media player 4 of 7. Items new list, VLCC/program files. Welcome to Creation Entry Code Service. How can I help you? Yeah. What is this call about? I got Yes, the call. alt plus Y, space, call.m4, VLC media player, VLCC/program files /bin space. Space. ఓకే రైట్. నాకు కాల్ రికార్డింగ్ Speech mode on demand. Speech mode on. విఎల్సీలో పెట్టుకున్నా. అది నాకు వేరే ప్లేయర్లో ప్లే అయింది ఫస్ట్ ఇనిషియల్గా. సో ఇప్పుడు నేను ఒక సెగ్మెంట్ పెడతాను మీకు. क्या ऐसे एक्सप्लोर क्राइम इंडिया में कंट्रोल कर लिया था आपने कंट्रोल. చూసారా, క్రైమ్ ఇండియా మే కంట్రోల్ హోతా కి ఆప్ కా అంటున్నాడు వాడు. అంటే హీఈస్ రెస్పెక్టింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన పోలీసులు ప్రాపర్గా వర్క్ చేయరా? దేర్ వర్ మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ సైబర్ క్రైమ్ అండ్ పోలీస్. ఎంతమందిని పట్టుకుంటారు వాళ్ళు?
డైలీ మిలియన్స్ గైస్, మిలియన్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్లో వస్తున్నాయి డైలీ కంప్లైంట్స్ సైబర్ క్రైమ్లో. వాళ్ళు ఎక్కడి నుంచి ట్రేస్ చేస్తారు ఎవరినైనా కూడా? ఎంతమందిని ట్రేస్ చేస్తారు? ఐ గెటింగ్ మై పాయింట్. వాడు లాస్ట్లో మీరు వింటే కుచ్ నై కర్ సక్తే అంటున్నాడు వాడు. ట్రాక్ ఐపీ అడ్రస్ ట్రాక్ కర్రా రుక్ అన్నా. నాకు కూడా తెలుసు అది, వాడు ఎక్కడో ఉంటాడు, అనానమస్ ఐపీ అడ్రస్ వస్తే అవి రిఫ్రెష్ చేస్తే పోతుంది అని చెప్పి నాకు కూడా తెలుసు. వాడు దానికన్నా జరుపుతాడా అని చూస్తే కుచ్ నై కర్ సక్తే అంటున్నాడు వాడు. నేను కావాలనే ట్రిగర్ అయిపోయినా వాని మీదకి. నాకు నేను ఎవరో తెలుసా అంటే నేను తోపు కాదు, నాకు అది లేదు. నేను ఉన్న చిన్న యూట్యూబర్, నేను యూట్యూబర్ అని చెప్పుకుంది కూడా నేను చిన్న యూట్యూబరే. అసలు నేను ఉన్న అసలు యూట్యూబర్ నాకు ఉన్నది 700 సబ్స్క్రైబర్లు మాకు. సో దానికే నేను అంత రెచ్చిపోతున్నావా అని మీరు అవన్నీ మాట్లాడచ్చు. కానీ నేను వాడు ఏడు దాకా పోతాడు, ఏ ఎక్స్టెండ్ పోతాడని చూద్దామని అనుకున్నాను. నాకే అనిపించింది కాల్ అయిపోయిన తర్వాత కొంచెం మెచ్యూర్డ్గా డీల్ చేసి వాడు ఏడు దాకా వెళ్తాడు, ఎట్లా పైసలు గుంజడానికి ట్రై చేస్తాడు అనేది మన ఆడియన్స్కి ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది అన్న థాట్ అయితే నాకు వచ్చింది. బట్ ఈసారి ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ ఇట్. సో ఇది ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద వీడియో. సెకండ్ సెగ్మెంట్, ఈ స్కామ్స్ అనేవి ఎట్లా జరుగుతాయి. ఇదొకటే కాదు, కొరియర్ అని ఒకడు, మీ సిమ్ బ్లాక్ అవుతుందని ఒకడు, మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఒకడు, మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అవుతుందని ఒకడు, మీ పార్సల్ మధ్యలో ఆగిపోయింది, మీరు డ్రగ్స్ అవి తీసుకొస్తున్నారు, నేను ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాను. లిటరలీ వాడు పోలీస్ సెటప్, పోలీస్ బ్యాక్గ్రౌండ్ పెట్టే చేస్తాడు అంతా కూడా. అట్లాంటివి బొచ్చడి స్కామ్స్. అంతెందుకు, నిన్న మాతోనే ఇంకొకటి అయింది, నేను చెప్తా ఆ యూస్ కేసు కూడా చెప్తా వినండి. నేను మార్నింగ్ పడుకున్నా, మా మదర్ పిలిచారు నన్ను. పిలిచి నేను నిద్ర మంచి నిద్రలో ఉంటే పిలిచి, అరే మా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అరే నా సిమ్ బ్లాక్ అవుతుంది అంటున్నారా, ఇదేందో చూడు అన్నారు. అయితే నేను అంటే లైట్ తీసుకో మమ్మీ, అది స్కామర్ అని చెప్పి నేను చెప్పేసిన. మా మమ్మీ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్, మా మమ్మీ కూడా అర్థమైపోయింది అది. నాకు ఎంతకైనా మంచిదని ఒకసారి పిలిచి ఇన్ఫార్మ్ అయితే చేసింది. సో అట్లా మనకే ఇన్ని జరుగుతుంటే రోజు మనకు తెలుసు కాబట్టి మనం బయటపడుతున్నాం, వీఆర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ తెలియని వాళ్ళు ఎంతమంది సూసైడ్స్ చేసుకుని ఉంటారు. మనం చాలా స్కామ్స్ గురించి మాట్లాడాం. వాట్సాప్ న్యూడ్ వీడియో స్కామ్, కాల్ స్కామ్ కావచ్చు, బొచ్చడి స్కామ్స్ ఉన్నాయి. అట్లా ఇట్లాంటివి ఎన్నో 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 స్కామ్స్ మస్తు ఉంటాయి సొసైటీలో. దీన్ని థర్డ్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చా అంటే దీని సొల్యూషన్ చెప్తాం మీకు. ఎవ్వడు ఏం చేయలేడు వీళ్ళకి. ఈవెన్ సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకునేంత వరకు పట్టుకుంటారు. వాళ్ళైనా ఎందుకు పట్టుకుంటారు? అన్లిమిటెడ్ కేసెస్ ఆర్ కమింగ్ అప్ డైలీ. వాడి టార్గెట్ ఏంది? నువ్వు ఆడ కూర్చొని ఫోన్ చేయి. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన టార్గెట్ కూడా ఏంది? నువ్వు ఆడ కూర్చొని వానికి ఫోన్ చేయి, పుట్టలో పడితే పైసలు వస్తాయి, పడకపోతే కలుపుతాం. రిస్క్ ఉంటే వాడు జెండా మార్చేస్తాడు ఒకటేసారి, కూర్చుని అవుతాయి. సార్ ఏం తప్పున్నది గైస్? నాకు వాడితో కాల్ మాట్లాడేటప్పుడు లిటరలీ చెప్తున్నా, ఫ్రేజెస్ కూడా ఫ్రేమ్ చేయడం కష్టమైంది నాకు. హిందీ ఫ్రేజెస్ ఫ్రేమ్ చేయడం కూడా కష్టమైపోయింది నాకు కోపంకి. ఎంత కోపం వచ్చిందంటే నాకు లిటరలీ చెప్తున్నా, లిటరలీ మంది నేను అరిచిన బీపీ వేసేసుకున్నాను. నేను అక్కడ ఒరిజినల్ కాల్ రికార్డింగ్లో పచ్చి బూతులు ఉంటాయి అందులో. వాడిని తిట్టినవి ఉంటే నేను వాడిని తిట్టినవి ఉంటాయి. వాడైతే నా అమ్మని తిడుతున్నాడు, నా అక్కని తిడుతున్నాడు, అంత గలీజ్ మాటలు తిడుతుంటే వాడు మళ్ళీ ఏమంటాడు, నువ్వు ఇండియన్ సైబర్ క్రైమ్ అయితే ఏంద్రా, నువ్వేం పీక్తావు అంటే పీకలేని పరిస్థితులు ఉండమా? దొరుకుతున్నారు రోజు కూడా. వాళ్ళు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు సైబర్ క్రైమ్. వాళ్ళకు ఒక 0% కూడా మనం బ్లేమ్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు మోర్ దాన్ ఎఫర్ట్ పెడుతున్నారు. సో నాకు కోపం వచ్చింది అందుకు. సో ఈ డేటా అనేది వాళ్ళకి ఎట్లా వెళ్తుంది అంటే, ఈ డేటా అంతా వాళ్ళకి వెళ్ళేది త్రూ డార్క్ వెబ్. మన ప్రతి ఒక్కరి డేటా అఫీషియలీ ఆర్ అన్అఫీషియల్లీ మనకు తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, will be uploaded on dark web and hackers will purchase it and use it. సో నేను ఇదే చెప్తున్నా, బీ అవేర్ ఆఫ్ స్కామర్స్, బీ అవేర్ ఆఫ్ బెట్టింగ్స్. బెట్టింగ్ అంటే నాకు గుర్తు వచ్చింది ఒకటి, అదే మనీ డబ్లింగ్ స్కామ్ ఒకటి చెప్తా. మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 1000 రూపాయలు చేస్తాం. 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 2000 చేస్తాం. 2000 ఇన్వెస్ట్ చేయండి, 5000 చేస్తాం. 5000 ఇన్వెస్ట్ చేయండి, 10,000 చేస్తాం. 10,000 ఇన్వెస్ట్ చేయండి, 12,000 చేస్తాం.
ఇట్లా బొచ్చాడు చెప్తాడు నీకు, చెప్పేటోడు బొచ్చాడు, 100 మంది 100 రకాలు చెప్తాడు. నువ్వు ఏది వింటున్నావు, నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపించిందో దాని మీద స్టిక్ ఆన్ అయ్యండు. ఈ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ అయితే ఉందని చెప్పి నేను భావిస్తున్నా. మనం అవేర్ ఉంటాయి కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన అవేర్నెస్ చెప్పండి, నాకు ఇట్లా అయింది మీ జాగ్రత్త చెప్పేయండి వాళ్ళకి, లేదంటే ఇట్లా అవుతుందంట జాగ్రత్త. 100 పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడతాం, అవి రీల్స్ చూస్తాం, 100 పనికి మళ్ళీ ముచ్చట చెప్తాం. ఒక పనికి వచ్చే ముచ్చట లైఫ్ చచ్చిపోతున్నారు భయ్, ఆడ చనిపోతున్నారు, ఆడ లిటరలీ చెప్తున్నా చనిపోతున్నారు. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ హెల్. సో ఇదంతా కూడా చూద్దాం ఎట్లా నడిచేది ఉంటే అట్లా అవుతుంది. స్కామ్స్ అనేవి చాలా జరుగుతాయి. సో మీకు ఏమైనా స్కామ్ అయితే కూడా సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. ఇమ్మీడియట్ స్కామ్ అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడతానే ఉన్నారు. మనం వాళ్ళ అస్సలు బ్లేమ్ చేసి 0% ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళని బ్లేమ్ చేయడానికి మనం. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఇట్లాంటివి ఏమైనా జరుగున్నా కూడా సిచ్యువేషన్స్ అండ్ ఇన్సిడెన్సెస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బై ద వే నేను కొంచెం ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది మీకు కాల్ రికార్డింగ్లో, కానీ ఇట్స్ రిక్వైర్డ్ అనిపించి నేను చేశాను. నేను కూడా కొంచెం మెచ్యూర్డ్గా డీల్ చేసి ఉండాల్సింది. ఈ వీడియోని నేను మీకు లైక్ అడగాను, సబ్స్క్రైబ్ అడగాను, షేర్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షేర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ ఉంటా. టేక్ కేర్. టాటా. బాయ్ బాయ్.